హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఉండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఏ అంగు ఆర్భాటం కూడా లేకుండా దోసకాయ పచ్చిబద్దల పచ్చడి అయితే చేసేసుకుందాం. ఫ్రెండ్స్, వచ్చేసేయండి. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు నీట్గా కడిగేసేసుకొని కట్ చేసేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అది పొయ్యి ముట్టించేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని మనకు సరిపోయినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. వీటిని ఆయిల్లో టమాటాలోంచి నీరు వస్తుంది ఫ్రెండ్స్, ఆ నీరంతా ఇనికిపోయేదాకా ఫ్రై చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమాటాల నుంచి అయితే కాస్త వాటర్ అయితే వచ్చేసింది. ఇది కొంచెం ఉడకనిస్తే చాలు, మనకైతే వేగిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాల్లోనే 2 రెమ్మల చింతపండు అయితే వేసేస్తున్నాను పులుపు కోసం. అయిపోయింది ఫ్రెండ్స్ ఉడకటము. ఇప్పుడైతే నేనైతే పొయ్యి అయితే కట్టేస్తున్నాను. దీన్ని అయితే కాస్త ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుందాము. ఈ టమాటాలు అవి చల్లారిపోయేలోపు మన దోసకాయ అయితే కోసేసుకుందాం. ఈ దోసకాయలు అయితే పద్దాకలు దొరకవు ఫ్రెండ్స్, మనకి ఎప్పుడో ఒక్కసారి రేరుగా దొరుకుతూ ఉంటాయి. కానీ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. ఇవి మొత్తం చల్లారిపోయినాయి. మొత్తం మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను. అవన్నీ మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడు వాటితో పాటు మనకు సరిపడంత సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం ఒక రౌండ్ మిక్సీ అయితే వేసేసుకుందాం. అయిపోయింది, మిక్సీ అయితే కొట్టేసాను ఫ్రెండ్స్. మరీ మెత్తగా వేసుకోకండి, కాస్త కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే మనం జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వెల్లుల్లి అయితే తాలింపులో వేసేస్తాను, జీలకర్ర అయితే లేదు, అందుకని వేయలేదు ఫ్రెండ్స్. జీలకర్ర వేస్తే మంచి సువాసన అయితే వస్తుంది. ఇందుట్లో అయితే ఏ పల్లీలు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. పల్లీలు వేస్తే దీని టేస్ట్ కూడా పోతుంది. దేనికి తగ్గ టేస్ట్ దానికే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికైతే అసలు పల్లీలే వేయకూడదు. ఇప్పుడు నేనైతే దోసకాయ ముక్కలు వేసేస్తున్నాను. చూసారా, నేనైతే దోసకాయకి పొక్కు కూడా తీయలేదు, చెక్కు తీయకుండానే కోసేసాను. దోసకాయ ముక్కలు వేసేసాను. అలాగే పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ అయితే కోసుకున్నాను. ఇందులో ఈ దోసకాయలో ఉన్న పులుపు, పచ్చిమిర్చిలో కారము, ఉప్పుని 3 కూడా ఉల్లిపాయల పీల్ చేసి టేస్ట్ అయితే బాగుంటుంది. మధ్యలో దోసకాయ ముక్కతో పాటు ఉల్లిపాయ ముక్క కూడా నంచుకుంటూ తింటూ ఉంటే అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికి పోపు పెట్టేసేద్దాం. బండి అయితే పెట్టేసుకొని పొయ్యి అయితే ముట్టించేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మనకు కావాల్సినంత ఆయిల్ కూడా వేసేస్తున్నాను. కొంచెం సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయల్లో వేసాం కాబట్టి తాలింపులోకి కొంచెం అయితే సరిపోతుంది. ఇలాంటి పచ్చళ్ళలో తాలింపు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. తాలింపు వేసుకోకుండా అచ్చగా ఇంకా ఇలానే తినేసినా కూడా చాలా బాగుంటుంది. తాలింపే వేసుకోవాలని ఏం లేదు, మనకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మీకు అందరికీ చూపించాలి కాబట్టి నేనైతే పోపు పెడుతున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే మేమైతే తాలింపు వేసుకోను, డైరెక్ట్గా ఇలానే తినేస్తూ ఉంటాము. మాకు ఇలానే ఇష్టం, ఇలాగే నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకొని తినేసేయండి. నూనె అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయి మినప్పప్పు, తాలింపుల్లోనే మనకు జీలకర్ర వస్తుంది కదా, ఆ జీలకర్ర కూడా కొంచెం అయితే ఉంది. చిన్నపాయ రెమ్మలు కూడా 2 దంచేసుకున్నాను. చిన్నపాయ కూడా ఫ్రై అయిపోయినా కరివేపాకు వేసుకున్నాను. ఆ కరివేపాకు వేసినాక వచ్చే సౌండే వేరు, స్మెల్లే వేరు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే మనం
ఓకే ఫ్రెండ్స్, మన దోసకాయ పచ్చి బద్దలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పచ్చడిని మనం వేడి అన్నంలో కనుక వేసుకొని తిన్నాము అంటే పళ్ళాన్ని కూడా పక్కకు తీసాం ఫ్రెండ్స్. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు అలా వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టేసేయండి. అబ్బా, నేను ఇలా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేస్తాను. మా పిల్లలు కూడా ఏదైనా తినేస్తారు ఫ్రెండ్స్, ఇదే కావాలి అదే కావాలని ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలా ఫాలో కొట్టేసేయండి ఫ్రెండ్స్. మనం చేసే వంటలన్నీ సింపుల్గా ఉంటాయి, అసలు ఏమీ కూడా ఎక్కువ ఏమి వేసేయకుండా చాలా సింపుల్గా ఉంటాయి. మనకి ఇంట్లో దొరికే వాటితోనే ఇలాంటి వంటలు కావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే ఫాలో కొట్టేసేయండి ఫ్రెండ్స్. మీకు ఏదన్నా కావాలి అనుకుంటే కామెంట్ కూడా చేయండి, నేనైతే మీకు చేసి చూస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్